భారతదేశం ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకొని 24 గంటలు అవుతుంది. మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో భారతదేశంలో దాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ ని కూడా లోపలికి రానిస్తామని. हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं. इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं. ఇప్పుడు ఒక సగటు సామాన్య వ్యక్తికి దీంట్లో మనకు వచ్చే లాభం ఏంటి, ఏం జరుగుతుంది అంటే నాకు 3 రీజన్స్ కనబడుతున్నాయి. ఇందులో 3 చాలా ఇంపార్టెంట్, బట్ 1 by 1 మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, న్యూక్లియర్ ఎనర్జీ కానీ జనరేట్ అవ్వగలిగితే బేసిక్గా ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు, ఇప్పటిదాకా 8 గిగావాట్ 10 గిగావాట్ ఉత్పత్తి చేసే మనం 100 గిగావాట్స్కి వెళ్దాం అనుకుంటున్నాం, దానికోసం ఇది చేస్తున్నాం అని. అండ్ ఇదే న్యూక్లియర్ ఎనర్జీ నుంచి కానీ మన ఎలక్ట్రిసిటీ తీసుకుంటే రెగ్యులర్గా మనకు వచ్చే బిల్స్ కన్నా బిల్స్ చాలా తక్కువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి నెలకి కరెంట్ బిల్ ఒక 5,000 వస్తే అది 500కి మారే అవకాశం ఉంది ఇదే రేంజ్లో కానీ మనం న్యూక్లియర్ ఎనర్జీ కన్వర్ట్ చేయగలిగితే. రీజన్ నెంబర్ 2, మీరు ఒకసారి గ్రాఫ్ చూడండి, ఇందులో ఏ దేశాలు హైయెస్ట్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తూనే ఉంది. అందులో ఫస్ట్ చైనా ఉంది, తర్వాత భారతదేశం ఉంది అనుకుంటున్నారేమో, యూఎస్ఏ ఉంది, యూఎస్ఏ తర్వాత ఇండియా. యూఎస్ఏ అరౌండ్ 4,000 ఎంతో ఉంది, దానికి డబుల్ ఉంది చైనా 9,000 దగ్గర ఎక్కడో. అగైన్ చూచాగా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, ఇదే గ్రాఫ్ లో మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే అమెరికాలో మనం సగం కూడా లేవు మనం కన్జ్యూమ్ చేసే ఎలక్ట్రిసిటీ. కానీ 2030 కల్లా మన అమెరికాని దాటకపోయినా ఆ గ్యాప్ అనేది చాలా తగ్గిపోతుందని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఈ రేంజ్ లో కన్జ్యూమ్ చేసే మనం ఇలాంటి ఒక కీ డెసిషన్ తీసుకోవాలి, అది కూడా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి అని చెప్పి గవర్నమెంట్ అనుకొని ఉంటుంది. బట్ వీటి రెండింటికన్నా నాకు అనిపిస్తున్న రీజన్ ఏంటో తెలుసు, అది థర్డ్ రీజన్. ఇవాళ యూఎస్ కి భారతదేశానికి ఉండే జియో పొలిటికల్ టెన్షన్ గురించి మన అందరికీ తెలుసు కదా. దానికి డీజేటీ గారి మనోభావం ఏంటంటే భారతదేశం దగ్గర ఎటువంటి లివరేజ్ ఉంటుందిలే, ఏది పడితే అది మాట్లాడేద్దాం, తర్వాత వాళ్ళే తగ్గొస్తారని కొంతవరకు అది నిజమై ఉండొచ్చేమో. కానీ ఇలాంటి టైంలో ఇలాంటి స్టేట్మెంట్ భారతదేశం ఇవ్వడం వల్ల న్యూక్లియర్ ఎనర్జీని ప్రైవేటైజ్ చేస్తున్నాం అని మీకు చెప్తే జాగ్రత్తగా వినండి. అది అమెరికాకి మనం ఇస్తున్న స్టేట్మెంట్. అదే ఏంటది, ఎటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్ కాదు. ఇదే కానీ నిజమైతే ఫస్ట్ లాభపడేది ఎవరు చెప్పండి? నాకు తెలిసి మన భారతదేశంలో అటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు లేరు. అండ్ మనం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి న్యూక్లియర్ మోడల్స్ చూసుకున్నా కూడా అది ఫ్రాన్స్ అవనివ్వండి, చైనా అవనివ్వండి, కంప్లీట్లీ స్టేట్ ఓన్డ్ అవి. న్యూక్లియర్ పవర్ కంప్లీట్లీ స్టేట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ భయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఈ బాధ్యత కనుక మనం ప్రైవేట్ ప్లేయర్స్కి ఇస్తే వాళ్ళు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే డిజాస్టర్స్ జరుగుతాయి, జనాల ప్రాణాలకు భంగం కలుగుతాయని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ స్పెక్ట్రమ్కి ఇంకొక సైడ్ యూఎస్ ఉంది. యూఎస్ కంప్లీట్గా ప్రైవేట్కి ఇచ్చేసింది. కానీ ఏదైతే స్టేట్ ఇన్ఫ్రా ఉంటుందో వాళ్ళ ప్రైవేట్ సంస్థల మీద ఒక నిఘా పెట్టుకుని ఉంటారు. వీళ్ళు యురేనియంని కరెక్ట్గా వాడుతున్నారా, ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్గా జరుగుతుందా, ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రాఫిట్స్ ఎక్కువ చేసుకోవడానికి జనాల ప్రాణాలను ఏమైనా లైట్ తీసుకుంటున్నారా అని చెప్పి చెక్ చేసి నీట్గా చేస్తారు. యూఎస్ దీంట్లో చాలా కరెక్ట్గా చేస్తుంది. సో న్యాచురల్గా ప్రైవేట్ ప్లేయర్స్ యూఎస్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇండియా ఈ టైంలో ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ లాభపడేది యూఎస్ఏ. ఇదిగోండి చూడండి, మీకు కావాల్సిన మా దగ్గర ఉంది, దానివల్ల మాకు కూడా లాభం ఉంది, మీరు బ్రతకండి మమ్మల్ని బ్రతకనివ్వండి అని చెప్పి మనం ఇస్తున్న ఒక సాఫ్ట్ స్టేట్మెంట్ ఇది. 3వ రీజన్. ప్లస్ కెనడా లాంటి దేశాలు కూడా ఇవాళ మనం కెనడాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. మనం ఆ మార్క్ కార్నీ గారితో కానీ ఆస్ట్రేలియాతో కానీ ఒక ట్రైలేటరల్ డీల్ ఒకటి సైన్ చేసింది భారతదేశం. ఒక $2.8 బిలియన్ యురేనియం డీల్ కూడా మనం కెనడాతో సైన్ చేసే ఒక థాట్లో ఉన్నాం మనం. సో ఇట్స్ ఎ జియో పొలిటికల్ మూవ్. మనకి లాభం జరగడంతో పాటు ఇది ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పి మనకు సమయం సమాధానం చెప్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, ఒక ఇంపార్టెంట్ బిల్ ఒకటి పాస్ చేయాలి ఈ ఇయర్లో. అటామిక్ ఎనర్జీ బిల్ అని చెప్పి 1962 బిల్ ఒకటి ఉంది, దాన్ని అమెండ్ చేయాలి. ఆ బిల్ పాస్ అవ్వాలి పార్లమెంట్లో. ఈ తతంగం అంతా జరిగిన తర్వాత, ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ మనం ప్రైవేటైజ్ చేయగలిగిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇవాళ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అది డీజేటీ గారితో డైరెక్ట్ గా మాడుతుంటే ఈ జియో పొలిటికల్ అట్మాస్ఫియర్ లో. దానికి గల రీజన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇవాళ వీడియో దాని మీద మనం ఫోకస్ చేద్దాం. 3 కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్ నెంబర్ 1, ఇవాళ పాకిస్తాన్ ఎటువంటి దాడి జరిగినా, అంతెందుకు మన అయోధ్యలో మన పర్సనల్ గా మన బౌండరీలో మన సెరమనీ ఏదైనా మనం చేసుకున్నా ఓకే, లోపల ఇన్వర్ట్ నుంచి మాట్లాడుతున్నారంటే అదొక అర్థం. అదే పాకిస్తాన్ వాడు ఇవాళ మనకు వచ్చి నీతులు చెప్తున్నాడు సెక్యులరిజం గురించి. ఇదంతా అమెరికా చూస్తుంది. పేషవర్లో దాడి జరిగితే, ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి గొడవ జరుగుతుంటే అమెరికా సానుభూతి చూపించి డబ్బులు పంపించి మిజైల్ పంపిస్తే రేపు పొద్దున్న మిజైల్ ఎవరి మీద వాడతారు వాళ్ళు? పాకిస్తాన్ వాళ్ళు. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ గా ఇండియా అంత సేఫ్ దేశం కాదని చెప్పి ఒక దుష్ప్రచారం నడుస్తుంది. ఇది పాకిస్తాన్కి అంత సత్తా లేదు కానీ చైనా చేస్తుంది. ఎందుకంటే యుద్ధం అంటే కైనెటిక్ యుద్ధం ఒకటే కాదు కదా, నాన్ కైనెటిక్ గా కూడా చేయొచ్చు. అది ఎలాగో మనం మాట్లాడుకోవాలి. ఇవాళ వీడియో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు రోజుకో వీడియో నాది వస్తుంది. దాన్ని మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే జస్ట్ కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా కైనెటిక్ నాన్ కైనెటిక్ యుద్ధాలు అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. కైనెటిక్ యుద్ధం అంటే ఏంటి? ఒక దేశం ఇంకో దేశం డైరెక్ట్ గా కొట్టుకొని మాట అనుకొని మిసైల్ పంపించుకొని, లేదా ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేసి ఆల్మోస్ట్ మూసేపోతుంటే డీజేటీ గారు వచ్చి సీజ్ ఫైర్ అని చెప్పి, అదే ఆపరేషన్ సింధూర్లో ఆల్మోస్ట్ మూసాం కదా పాకిస్తాన్ని. అలాంటిది ఏదైనా చేస్తే అది కైనెటిక్ వార్ఫేర్. లేదు ఇదంతా మాకు చాలా టైం వేస్ట్, డబ్బులు ఎనర్జీ ఇదంతా మాకు వేస్ట్ చేయాలని లేదు. కానీ మేము సాఫ్ట్ పవర్ని వాడి, ఇన్ఫర్మేషన్ని వాడి, ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఒక దేశ ఉపయాన్ని ప్రపంచం ముందు కిందకి లాగుతామంటే దాన్ని నాన్ కైనెటిక్ వార్ఫేర్ అంటారు. దీన్ని చైనా చేస్తుందని చెప్పి మనం కాదు, ఇవాళ ఇజ్రాయెల్ చెప్తుంది. ఏ కాంటెక్స్ట్ లో చెప్తుంది? బెంజమిన్
నేతన్యాహు గారి మీద ఆయన వార్ క్రైమ్స్ చేస్తున్నారు, గాజాలో ఆయన చేసింది కరెక్ట్ కాదని చెప్పి వేరే వేరే దేశాలు ఆయన మీద అరెస్ట్ వారెంట్లు పెట్టాయి. అంటే ఆయన బార్డర్ దాటి ప్రస్తుతానికి ఏదైనా దేశం వెళ్తే ఆయన్ని లోపలేసేయచ్చు. ఓకే, దాని మీద నేను కామెంట్ చేయలేదు, ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉన్నది వాస్తవం, అది దీన్ని ఎవరు డిబేట్ చేయలేరు కదా. అందుకని ఆయన పెద్దగా బయటకు కూడా రాలేదు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. 2022, 3, 4 ఈ టైంలో యూఎస్ వెళ్ళారు, అది కూడా యూఎన్ జనరల్ అసెంబ్లీకి ఒకసారి 2 సార్లు, ఒకసారి నార్మల్గా యూఎస్కి వచ్చి పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు. అది కాకుండా ఇంకొక దేశానికి వెళ్ళినట్టున్నారు ఆయన, సైప్రస్, అదే టర్కీని ఇబ్బంది పెడుతున్న దేశం ఉంటుంది కదా కింద, సైప్రస్, అదే సైప్రస్. ఎనీవేస్ ఈ 2 దేశాలు కాకుండా ఆయన భారతదేశానికి వద్దామని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇన్ఫాక్ట్ మన పీయూష్ గోయల్ గారు కూడా ఇజ్రాయెల్ వెళ్ళి ఒక టూ ఫేజ్ ఒక డీల్ అవుట్ చేద్దాం, భారతదేశానికి ఇజ్రాయెల్కి అది ఉంటుంది, డిఫెన్స్తో మొదలు పెడదాం అని చెప్పి ఒక ఐడియాలజీలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో లాల్ ఖిల్లాలో జరిగిన దాడి తర్వాత ఆయన రావాల్సింది ఉండి రాలేదు ఆయన. అగైన్ మీరు చూసారు ఎంత స్ట్రాటజీగా పాకిస్తాన్ ఈ గేమ్ ఆడిందో, వెనక్కి వెళ్ళిపోయారు. భారతదేశం అంత సేఫ్ కాదు, అందుకే బెంజమిన్ గారు వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పి రకరకాల రిపోర్ట్స్. ఇందులో కొంత భాగం ఖచ్చితంగా మొసాడ్ వాళ్ళు వచ్చి చెక్ చేసి ప్రస్తుతానికి కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. బట్ ఏ విధంగా అయితే భారతదేశాన్ని పోర్ట్రే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, డైరెక్ట్గా ఇజ్రాయెల్ బయటకు వచ్చే వాళ్ళ ఫార్మల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. బెంజమిన్ నేతన్యాహు గారికి మోదీ గారికి ఉండే రిలేషన్షిప్ గురించి మేము స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మీటింగ్ ఆగిపోలేదు, పోస్ట్పోన్ మాత్రం చేయబడింది అని. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే ఇజ్రాయెల్కి సంబంధించిన ఈ సిగ్నల్ గ్రూప్ అనే ఒక థింక్ ట్యాంక్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే చైనా మన మీద చేస్తున్న ఈ నాన్ కైనెటిక్ వార్ఫేర్ మనకి ఏంటో అర్థమైపోతుంది. దే ఆర్ వెరీ క్లియర్, ఆల్మోస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్ లాంటి నడుస్తుంది. మీరు చుట్టూ చూడండి, ద కైండ్ ఆఫ్ రేసిజం ఏదైతే భారతదేశం మీద ఉండేదో ఒకప్పుడు ఉండేదానికన్నా ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగింది. ఏదైనా ఒక చిన్న దాడి జరిగితే, భారతదేశం మీద దాడి జరిగిన భారతీయులనే వేలెత్తి చూపించడం, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్ల మీద, ఇదంతా ఎలా యాదృచ్ఛికంగా అయితే రావట్లేదు కదా. దీని వెనకాల ఖచ్చితంగా చైనా ఉంది. అండ్ చైనా ఇస్ వెరీ 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 స్మార్ట్. ఇవాళ తైవాన్ ఇష్యూ కానీ, వాళ్ళ దగ్గర ఉండే ఇంటర్నల్ డొమెస్టిక్ సప్లై చైన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫ్రా ఒక పక్క, ఏజింగ్ పాపులేషన్ ఇంకో పక్క, ఇన్ని గొడవల్లో వాళ్ళు డైరెక్ట్గా కైనెటిక్ వార్ఫేర్కి రాలేరు, యుద్ధాలు బార్డర్లు దాటి యుద్ధాలు చేయలేరు. కానీ భారతదేశాన్ని ఎదగనివ్వకుండా ఆపాలి. రీసెంట్గా ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఒక అమ్మాయి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన చైనీస్ మైండ్ సెట్, అరుణాచల్ ప్రదేశ్ మీద వాళ్ళకి ఎప్పటి నుంచో కన్ను ఉంది, అది మాదే అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవుతుంటారు. ఒక ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్ ఉంది చైనాకి. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన ఒక అమ్మాయి, ఆవిడ పాస్పోర్ట్లో అరుణాచల్ ప్రదేశ్ అని ఉంటుంది, కాకపోతే ఇండియన్ పాస్పోర్ట్, ఆవిడ లండన్ నుంచి వస్తుంది. An Arunachal Pradesh born Indian citizen is alleging harassment and humiliation over her identity, and this has sparked big outrage in the national capital. చైనాలో బీజింగ్లో లే ఓవర్, ఫ్లైట్ ఎక్కి ఇంకో దేశానికి ఎక్కడికి వెళ్ళాలి, భారతదేశం కూడా రావట్లేదు ఆ అమ్మాయి. డాక్టర్, ఆవిడ పాస్పోర్ట్ చూసి 12 గంటలు డిటైన్ చేశారు ఆవిడని. ఎందుకో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ అంట భారతదేశానికి కాదంట, మీ పాస్పోర్ట్లో ఏదో ఇబ్బందికరమైన విషయాలు రాస్తున్నాయని చెప్పి ఆవిడ ఆపేశారు. చివరికి ఆవిడ పంపించారు 10 గంటలు ఇరిటేట్ చేసి. బట్ యూ గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్ నో, స్లోగా రేపు పొద్దున్న వదిలేస్తే ఢిల్లీ మాదే అంటారు. ఎనీవేస్ వీటి గురించి మనం చాలా అలర్ట్గా ఉండాలి, అవేర్గా ఉండాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ కూడా స్టేట్మెంట్ వైజ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా దాని ఆచరణ ఎంత కరెక్ట్గా ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. న్యూక్లియర్ పవర్ అంటే అది నిప్పుతో గేమ్స్ ఆడడం లాంటిది. అది అలాంటిది ప్రైవేట్ వాళ్ళ చేతిలో, అది కూడా అమెరికన్ కంపెనీస్ చేతిలో మనం పెట్టాల్సి వస్తే ఒకటికి ఎన్నిసార్లు ఆలోచించాలి మీరే నాకు చెప్పాలి. ఈ బెంజమిన్ నేతన్యాహు గారు అంటారా, ఆయన ఇవాళ కాకపోతే తర్వాత ఎప్పుడైనా వస్తారు, ఆయన ఖచ్చితంగా ఆయనకైతే మైండ్లో ఉంది రావాలని చెప్పి. ఆయనకేదో ఇంటెలిజెన్స్ అందు ఉంటుంది, ప్రస్తుతానికి భారతదేశానికి రావడం అంత కరెక్ట్ కాదని చెప్పి. అది కూడా చూడండి లాల్ ఖిల్లా వల్ల. ఏ లాల్ ఖిల్లా అయితే ఈ చౌదరి ఉల్ హక్ అనే వ్యక్తి, अगर नहीं बाज आओगे बलूचिस्तान को ब्लीड करने से तो लाल किले से लेकर कश्मीर के जंगलों तक तुम्हें घुस के मारेंगे. బహిరంగంగా బయటకు వచ్చి మేమే దాడి చేసామని బయటకు వచ్చి చెప్తున్నాడు పాకిస్తాన్లో. ఆ లాల్ ఖిల్లా దాడి వల్ల చూడండి ఒకసారి మీరు, ప్రాణ నష్టం ఇక్కడ ఉంటే దాని అండర్ కరెంట్లో ఇంకెన్ని పర్యవసానాలు మనం చూస్తున్నాం. ప్లస్ గత 25-30 సంవత్సరాల కన్నా ఒక కైనెటిక్ యుద్ధం జరిగే అవకాశం భారతదేశానికి పాకిస్తాన్కి చాలా ఎక్కువ ఉంది అని చెప్పి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. జియా ఉల్ హక్ అని చెప్పి ఈ వ్యక్తి పేరు మీరు వినే ఉంటారు కదా. జియా ఉల్ హక్ మీకు ఎలా చెప్పాలంటే, బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అనే స్టేట్మెంట్ ఇచ్చిన ఈ ఫేస్ను ఒకసారి మీరు చూడండి. అప్పట్లో ఈ వ్యక్తి చార్జ్ చేసుకున్నప్పుడు జుల్ఫికర్ అలీ భుట్టో అనే ప్రధానమంత్రిని చంపేశాడు. దాని అప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇది చాలా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. సుప్రీంకోర్టు, పాకిస్తాన్ సుప్రీంకోర్టు. ఇది ఆక్సిమోరన్లో ఉంటుంది, అంతా కలిపి స్టేట్మెంట్లో చెప్తుంటే పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ అని. ఎనీవేస్ సొంత ప్రధానమంత్రిని ఐడియాలజీస్ ఇంకోపోతే చంపేసే దేశం ఇవాళ మనకి లెక్చర్లు ఇస్తుంది. కాగ్నిసెన్స్ తీసుకోవాలంటే ప్రపంచం అంతా దేనికి, అయోధ్యలో మొన్న ఏదైతే జరిగిందో వాళ్ళ లోపల ఒక భయాందోళన కలిగిస్తుందని చెప్పి వాళ్ళు పెద్ద లేఖ రాశారు. దాన్ని అంతా ఇన్ఫాక్ట్ దానికి భారతదేశం అఫీషియల్గా కూడా బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఇచ్చింది. మీ సీటు కింద మీరు చూసుకోండి అని చెప్పి చాలా సున్నితంగా చెప్పాం మనం. ఒకటికి లెక్చర్లు ఇచ్చే స్థాయిలో పాకిస్తాన్ ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉండదు. యు లుక్ ఇన్వర్డ్, మీ దేశంలో మీ దేశ మైనారిటీస్కి మీరు ఏం చేస్తున్నారో ఫస్ట్ మీరు చూసుకొని తర్వాత బయటకు వచ్చి మాకు లెక్చర్లు ఇవ్వండి సెక్యులరిజం మీద అనే మీనింగ్ వచ్చినట్టు మనం మాట్లాడాం. అండ్ ఇట్స్ ప్రిటీ సింపుల్, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. అండ్ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనం 2 కారణాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ కారణం వాటర్. 2026లో రాబోయే సమ్మర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ దోల్ తీర్చేస్తుందని చెప్పి ఆల్రెడీ మనకి ఇండికేషన్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళకి రాబోయే వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం అబేయన్స్లో ఉంచడం వల్ల చాలా సిగ్నిఫికెంట్లీ ఆర్ ఇప్పుడు దాకా ఎంతైతే వచ్చిందో దానికన్నా ఖచ్చితంగా తక్కువే వెళ్తుంది కదా పాకిస్తాన్కి. ఇప్పుడు ఇలాంటి టైంలో పాకిస్తాన్ చేయగలిగింది ఏంటి, అనవసరంగా భారతదేశం మీద ఎలిగేషన్స్ చేయడం, మనం తిరిగి రియాక్ట్ అయితే మనం ఏదో అగ్రెసర్స్ అన్నట్టు ప్రపంచం ముందు పోర్ట్రే చేయడం. చూడండి రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంట్ని, మీది ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్ మీది, ఆయన హీ వాస్ వెరీ క్లియర్. సింధ్ అనేది మన హిస్టరీకి సంబంధించిన లొకేషన్. అది ఇవాళ పాకిస్తాన్ చేస్తున్న ఆకడాలను చూస్తుంటే అది ఎప్పుడైనా మనం దాన్ని వెనక్కి తెచ్చే పాసిబిలిటీ నాకు కనబడుతుందని చెప్పి ఆయన అంటున్నారు. ఒకసారి మీరే వినండి.
వినండి. तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. ఈ స్టేట్మెంట్ ప్రపంచం ముందు పెట్టి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ చేయడం. ఇవాళ అయోధ్యలో మనం ఎగరేసిన జెండాని చూసి మీరు ఏ జెండా ఎగరేయాలి చెప్పి మనకు చెప్తున్నారు వాళ్ళు. అగైన్ పాకిస్తాన్ కూడా మనకు చెప్పకూడదు అది. ఒకసారి మీ జైల్లో మీరు చూడండి, ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి బ్రతికున్నాడా లేడా, అసలు బ్రతికి లేడని చెప్పి చాలా ఆఫ్ఘనిస్తాన్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ప్రూవ్ చేయండి, బయటగా వ్యక్తిని తీసుకొచ్చి ఇదిగోని చూపించండి. భారతదేశానికి లెక్చర్లు ఇచ్చే ముందు ఆ స్థాయిలో అయితే మేము లేంగా. లీడర్లను బయటికి తీసుకురండి, తల తీసేస్తాం మేము, షేక్ హసీనాని చంపేయాలి, ఇమ్రాన్ ఖాన్ని చంపేయాలి, బయటికి రానివ్వకూడదని చెప్పి కాచు కూర్చున్నారు కదా. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళ గొడవలు అవుతున్నాయి. వాళ్ళ వెస్టర్న్ ఫ్రంట్ బాలేదు. పేషావర్లో దాడి జరిగింది మొన్న. పాకిస్తాన్ సిటిజన్స్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు అక్కడ. దాని మీద నేను ఎటువంటి కామెంట్ చేయట్లేదు. కానీ అది ఆఫ్ఘనిస్తాన్ చేసి చూడండి మాకు డబ్బులు కావాలని చెప్పి అమెరికాని అడుక్కొని ఆ డబ్బులు తీసుకొని దాంతో మిజైల్ కూడా, ఆ మిజైల్ని మా మీద వదులుదామని చూస్తారు. సెల్ఫ్ గోల్ క్వాజా క్లియర్గా చెప్తున్నాడు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసినా అంట దాంట్లో భారతదేశం హస్తం ఉంటుందంట. ఏమైనా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉందా? పోనీ మా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి మీ దగ్గరకు వచ్చి వాన్మూలం ఇవ్వడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? ఏది లేకుండా గాల్లో మాటలు చెప్పి భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేద్దాం అంటే మాత్రం కుదరదు. అది దానికి మేము అలర్ట్గా ఉన్నాం, రెడీగా ఉన్నాం. ఇలా కూలిపోయే ముందు ఏ దేశమైనా కొంచెం ఇలాగే అల్లరి చేస్తుంది. అండ్ మనం కూడా వెతుకుతున్నాం కదా, లాల్ ఖిల్లా కానీ పాకిస్తాన్ వాడు చేసినట్టు మనకు తెలిసినా, పెహల్గామ్ లాంటి దాన్ని మళ్ళీ వచ్చి చేద్దామనే ఆలోచన వాళ్ళకి వచ్చినా కూడా, పాకిస్తాన్ హస్తం ఏ మాత్రం ఉందని కాంక్రీట్ ఎవిడెన్స్ మాకు వచ్చినా కూడా ఇట్స్ అ వార్ఫేర్. ఇంకా ఇది నేను చెప్తున్న మాట కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ పాయింట్. ఈసారి ఎటువంటి దాడి జరిగినా మేము సెపరేట్ చేసి చూడమని చెప్పాం కదా. అది ఉగ్రవాదులైనా పాకిస్తాన్ స్టేట్ పవర్ అయినా రెండు ఒకటే, రెండుటి మీద యుద్ధం ప్రకటించేసినట్టే. ఆ రోజున పాకిస్తాన్ ఉండదు. ఇవాళ చెప్తున్నా, ఆ రోజు మళ్ళీ డీజేటీ వచ్చి సీజ్ ఫైర్ అనే ట్వీట్ వేసే లోపలే ఆయనే ఆలోచిస్తాడు వద్దులే పరుగు పోద్దని చెప్పి. అందుకని లాడ్ ఆఫ్ జియో పొలిటికల్ థింక్ ట్యాంక్స్ ఈసారి కానీ భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే, కైనటిక్ యుద్ధం, థింగ్స్ కుడ్ స్పైరల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనే హెడ్లైన్స్ వస్తున్నాయి, మీరే చూడండి. అండ్ అమెరికా కూడా వీలైనంత త్వరగా రిలైజ్ అయితే బెటర్. చైనా రిలైజ్ అయింది పాకిస్తాన్ ఎంత కీకినా మనకు మిగిలేదు ఏం లేదని. సీపెక్ అని చెప్పి ఏదో స్టార్ట్ చేశారు. చైనీస్ వర్కర్స్ని పంపిస్తే వాళ్ళని సేఫ్గా ఉంచుకోలేకపోయారు. బలూచిస్తాన్ వచ్చి లేపేశారు. ఇవాళ సీపెక్ ఎక్కడి వరకు వచ్చిందో, ఎలా నడుస్తుందో చైనాడికి కూడా క్లారిటీ లేదు. సో చైనీస్ పీపుల్ గేవ్ అప్ ఆన్ పాకిస్తాన్. అంత అన్ఈక్వివోకల్ సపోర్ట్ లేదు చైనా నుంచి. అలాగే అమెరికా కూడా మనం ఎంత ఫ్రెండ్షిప్ చేసినా ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడికి వెళ్దనే విషయాన్ని లోపల తెలిసేసుకుంటే దెబ్బకి పాకిస్తాన్ బాల్కనైజ్ అయిపోతుంది. దీని మీద మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ప్రస్తుతానికి మన చుట్టూ మన ప్రపంచంలో జరుగుతున్నది అయితే ఇది. ఏదైనా పాయింట్ మిస్ అయ్యని మీరు అనుకున్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా కింద రాయండి. లెట్ మీ నోట్ డౌన్. ఐ నో జియో పొలిటికల్ వీడియోస్ కొంచెం గ్యాప్ వచ్చింది బికాజ్ ఐ వాజ్ అవుట్. బట్ ఇంకా ఫ్రీక్వెంట్ గా ఖచ్చితంగా పెడితే ఈ వీడియోస్కి చాలా మంది వెయిట్ చేస్తారనే విషయం నాకు తెలుసు. నా దృష్టికి వచ్చింది. మనం మిస్ చేయదు, ఖచ్చితంగా మాట్లాడదాం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. వరల్డ్ వార్ 2 తర్వాత సోవియట్ ఇన్ఫ్లుయెన్స్ వెస్ట్ కి రాకుండా ఆపడానికి యుఎస్ ఒక ఫారెన్ పాలసీని పుణికిపుచ్చుకుంది. దాని పేరేంటి? జాగ్రత్తగా వినండి. డాక్ట్రిన్ పేరు. ఆప్షన్ ఏ ఇస్ మాన్రో డాక్ట్రిన్, ఆప్షన్ బి ఇస్ రీగనామిక్స్ డాక్ట్రిన్, ఆప్షన్ సి ఇస్ ట్రూమెన్ డాక్ట్రిన్, ఆప్షన్ డి ఇస్ మార్షల్ డాక్ట్రిన్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, మీరు టక్కన వచ్చేయచ్చు. అండ్ ఐ టెల్ యూ, ఎవరైతే ట్రూ కమ్యూనిటీ పీపుల్ ఉన్నారో, లేదు ఐ రియలీ వాంట్ టు నో ఎవ్రీథింగ్, ఇట్లా న్యూస్ వస్తే అట్లా స్టోరీలను చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. ప్లస్ అన్ని అప్డేట్స్ రకరకాల మాధ్యమాల నుంచి మీరు తీసుకోవచ్చు నా దగ్గర నుంచి. ప్లస్ నా లైఫ్లో ఏం జరుగుతుందో కూడా యూ కెన్ బీ ఇన్ టచ్. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దామన్నా కూడా. అండ్ ఇదే యూట్యూబ్లో ఏజుడ్ గ్లోబల్ అని అన్ఫిల్టర్డ్ అని చెప్పి 2 other ఛానల్స్ వీ హ్యావ్. ఒకసారి చూడండి ఆ 2 ఛానల్స్ని. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయడానికైనా, మీరే కొంచెం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కాంటెంట్ మీరు చూద్దామన్నా కూడా గ్రేట్ ఛానల్స్. లెట్ us grow horizontally. అండ్ మీరు ఈ పాయింట్ వరకు ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ ఇంతమందికి రీచ్ అవ్వడం మా స్కేల్లో దానికి కారణం మీరే. ఇన్ఫాక్ట్ నేను ఇలా కూర్చొని ఏ రోజు మిస్ అవ్వకుండా మాట్లాడడానికి ప్రేరణ మీరే. ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, ఈ నార్మల్ విషయాలు కాదు మన ఛానల్కి ఏదైతే వస్తుందో. కీప్ ఇట్ గోయింగ్. ఇంకా బిగ్గర్ మైల్ స్టోన్స్ మనం టచ్ చేయాలి. అది నా వల్ల అవుతుంది, మీరే చేయగలరు. ఏ చూడండి మనం అంటే నేను ఒక్కడనే కాదు కదా. జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. కొంచెం ఆఫ్ జియో పాలిటిక్స్ వెళ్ళి ఈ ప్రపంచంలోనే మోస్ట్ 10 డేంజరస్ ప్లేసెస్ గురించి వీడియో చేశాను 2 days బ్యాక్. దాని గురించి నేను తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, బల్గేరియాలో ఒక ట్రెడిషన్ ఉంది, వైఫ్ మార్కెట్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ చేస్తుంటారు. అది వినడానికి చాలా వింతగా ఉంది కదా. దాని గురించి ఒక వీడియో చేసే, క్లియర్ వీడియో. ఆ వీడియో ఇక్కడ ఉంది, చెక్ ఇట్ అవుట్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.